ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు మరియు పాలకొండ నియోజకవర్గం ప్రజలకు నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలు. ఇట్లు నిమ్మక జయకృష్ణ, పాలకొండ నియోజకవర్గం ఎమ్మెల్యే, జనసేన పార్టీ. అదేంటది న్యూ ఇయర్ పూట అదే మాటలు అని చెప్పి మీ కోపం వస్తుంది కదా, రావాలి. మీరు తాగుతున్న నీళ్లు మంచివో కాదో చెక్ చేసుకోవాలి. అదేంటది మన భారతదేశంలో మంచినీళ్ళకి కరువు అనుకుంటున్నారా? మంచి నీళ్ళ కరువు కాదు, మంచి నీళ్ల కోసం వచ్చిన కరువు ఇది. అవును, మధ్యప్రదేశ్లో తీవ్ర విషాదం నెలకొంది. ఇండోర్ సిటీలో స్వచ్ఛమైన సిటీగా పేరుంది కదా, అదే స్వచ్ఛమైన ఇండోర్ సిటీలో స్వచ్ఛమైన నీళ్ల కోసం, స్వచ్ఛమైన నీళ్ళు అనుకుని, మంచిని అనుకుని తాకి 10 మంది మరణించిన ఘటన ఒక్కసారిగా అందరినీ షాక్కి గురి చేస్తుంది. మరో 200 మంది తీవ్రమైన అస్వస్థతకు గురయ్యారు. మురుగునీరు కలిసిన నీళ్లు తాగడంతో డయేరియా, వాంతులు వాళ్ళకి అంటుకున్నాయి, వాళ్ళకి పట్టుకున్నాయి. కలుషిత నీటితో వారం రోజుల్లో 1100 మందికి అనారోగ్యం పాలయ్యారు. ఈ ఘటనపై ప్రశ్నించింది మీడియా. దీంతో మంత్రి ఓవరాక్షన్ చేశారు. ఏకంగా పిచ్చి పిచ్చి ప్రశ్నలు వేయొద్దంటూ నోటికొచ్చినట్టు నోటికి పనిచెప్పాడు. నోటి దురుసును ప్రదర్శించాడు. ఘటనపై ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. ముగ్గురు మున్సిపల్ అధికారులపై వేటేసింది. జోనల్ ఆఫీసర్, ఇన్ఛార్జ్ సబ్ ఇంజనీర్, సహాయక ఇంజనీర్పై వేటేసింది. మృతుల కుటుంబాలకు 2 లక్షల పరిహారం అందించింది. ఆ విషయాలు మీరు చూస్తున్నారు. కైలాష్ విజయవర్గీయ సదరు మంత్రి అక్కడికి వెళ్ళి ఆ నీటి గురించి ప్రశ్నిస్తే ఇదేం పిచ్చి పిచ్చి ప్రశ్నలు అంటాడు ఆయన. మరి ఇదేం పిచ్చి పిచ్చి వాటాలు ఇవి? ఇదేం పిచ్చి పిచ్చి వాటాలు? వాడిని సపోర్ట్ చేస్తూ, ఎస్ ఐఎమ్ వెరీ సారీ టు సే దిస్, వాడిని సపోర్ట్ చేస్తూ ఇంకొకరు వెనకాల మళ్ళీ వత్తాస్ మళ్ళీని. అరే పెంటమొహం, నీ మంత్రికి సమాధానం చెప్పమని చెప్పు ముందు. లేనప్పుడు నువ్వు మాట్లాడు, నువ్వు కూడా మాట్లాడినప్పుడు నోరు మూసుకొని కూర్చో. ప్రశ్నించే మీడియాను అరగదొక్కే ప్రయత్నం చేస్తే కనుక పళ్ళు రాలేలా జనాలు సమాధానం చెప్తారు. ఎందుకంటే అక్కడ మంచినీటి కోసం, మంచినీళ్ళు అనుకుని తాగి 10 మంది చచ్చిపోతే, 8 మంది చచ్చిపోతే సమాధానం చెప్పాల్సిన బాధ్యత లేదా? మైక్ పెట్టి అడిగితే నోటుకొచ్చినట్టు మాట్లాడతారా? ఏం ప్రజలంటే మీకు అంత ఆశామాషిగా ఉందా? ప్రజలంటే ఆశామాష, ప్రజల బతుకులంటే ఆశామాష, కనీసం మంచినీళ్ళు ఇవ్వలేరా మీరు? స్వచ్ఛమైన సిటీ అని చెప్పి ముద్ర గుద్దడం కాదు అక్కడ కావాల్సింది, స్వచ్ఛమైన నీరు. మీరు ఎన్ని ముద్రలైనా గుద్దండి, మీ ఇంటికి తీసుకెళ్లి దస్తావేజులు గుద్దుకోండి స్వచ్ఛమని చెప్పి. మురుగు నీరు కలిసిందా అంటే తాగే నీరు కూడా స్వచ్ఛంగా ఇవ్వలేరా కనీసం? ఇది కదా అక్కడ ప్రజానికి అడుగుతోంది. ఒకసారి మీరు చూడొచ్చు, వెళ్ళిన ప్రభుత్వ అధికారుల మీద. ప్రభుత్వ అధికారులు కాగితాలకే పరిమితం అయితే ఇదిగో ఇలాగే ఏడుస్తుంది. నిర్మోహమాటంగా, నిస్సంకోచంగా మాట్లాడుకోవాలి. ప్రభుత్వ అధికారులు కాగితాలకే పరిమితమై ఆఫీసులను కూర్చుంటే, గ్రౌండ్ రియాలిటీని మర్చిపోతే, విడిచిపెడితే ఇలా ఉంటుందో దౌర్భాగ్యం. సోకాల్డ్ స్వచ్ఛమైన సిటీగా మాట్లాడుకుని ఇండోర్ ఈరోజు చవి చూస్తోంది. ఇండోరే కాదు ఏ ప్రాంతమైనా. నేను పదే మనం మాట్లాడుకుంటూ ఉంటాం, అమ్మ మీరు తాగే నీళ్ళని కాచి వడబోసుకునే ప్రయత్నం చేయండి. ఎందుకంటే కనీసం రంగు మారితే కొన్ని సందర్భాల్లో ఎంత దురదృష్టకరంగా ఉంటుందంటే ఘటన, రంగు మారిపోతే మన ప్రభుత్వం ఇస్తోంది కదా, ఎంత ధైర్యంగా ఉంటారు పాపం జనాలు. నిజంగా అమాయక ప్రజలను ఒక్కోసారి చూస్తే గుండె చివుక్కుమంటూ ఉంటుంది. ఆ రంగు కలర్ మారిపోయింది అనుకోండి, ఏం చేస్తారో తెలుసా? మేము చూసాం, మేము గ్రౌండ్ రియాలిటీలో ఉండి మాట్లాడుతున్నాం కాబట్టి ఈరోజు ఇలా మాట్లాడుతున్నాం. గ్రౌండ్ రియాలిటీ చూసాం మేము. ఆ మట్టి అంతా కిందకి దిగిపోతుంది కదా, మడ్డి అంటూ ఉంటారు. ఆ పై నీటిని తాగుతూ ఉంటారండి. పాపం మట్టి అంతా దిగిపోతుంది, ఆ మట్టి అంతా కిందకి పేరుకుపోయి కూర్చుండిపోతే ఆ పైన తేట నీరు తాగుతారు, స్వచ్ఛమైన నీరు అని చెప్పి. అంత అమాయక ప్రజలు మన వాళ్ళు ఇంకా ఉన్నారు. కొన్ని ఊర్లకు వెళ్ళిపోతే నీళ్ళు కూడా దొరకవు. దొరకని పరిస్థితి అంటే అదొక పెద్ద చరిత్ర అవుతుంది. మాట్లాడుకుంటే మహాభారతం అంత అవుతుందేమో, బహుశా ఇంకా అంతకుమించి ఎక్కువ పేజీలు పడతాయేమో. కానీ ఇండోర్ లాంటి సిటీలో వాటర్ సమస్య, అది స్వచ్ఛమైన నీటికి సంబంధించి. అసలు ఇందుకే మంత్రి ఏమంటున్నారు, ప్రభుత్వ అధికారులు ఏమంటారు, ఒకసారి రియాక్షన్స్ చూద్దాం. అదైతే ఇన్ డీటెయిల్ గా మాట్లాడుకుందాం. तो क्या घंटा बोलेंगे? सवाल कर रहे हैं ना हम, वो जवाब दे रहे हैं. आपको क्या हो रहा है? वो हमारा लीडर है. तो घंटा बोलेंगे मुझे. बहुत सारे लोगों को अभी तक जो
पीने के पानी के साथ जो ध्यान में आया है कि इसके कारण से उल्टी दस्त के बड़ी संख्या में बीमार और अलग अलग हॉस्पिटल में मिले हैं। और खास करके परसों से माननीय मंत्री श्रीमान कैलाश विजयवर्गीय जी, माननीय महापौर हमारे पुष्पमित्र भार्गव जी, माननीय तुलसी सिलावट जी मंत्री और सभी विधायकों ने इस चीज को जैसे नॉलेज में लिया और जो ध्यान में आया तो एक तुरंत प्रभाव से लगभग 2-3 दिन के अंदर 40,000 ज्यादा लोगों की स्क्रीनिंग की गई, जिसमें 2,456 संदेहास्पद व्यक्ति के लक्षण मिले थे और 212 भर्ती किए गए। इसमें 50 मरीज स्वस्थ होकर डिस्चार्ज हो गए, 162 मरीज अभी भर्ती है। 5-6 हॉस्पिटल में आज हम सब मिलकर के हर एक मरीज से मिलकर के आए और कमोबेश सबकी स्थिति करीब करीब स्टेबल है और हॉस्पिटल में उनके उपचार की व्यवस्था ठीक तरह से की जा रही है। ये बात सही है कि प्रारंभिक रूप से जो इस संबंध में लापरवाही हुई थी तो जो कार्रवाई हुई वो सबकी जानकारी में है। हमने अपने ACS संजय दुबे जी को यहाँ छोड़ा है, माननीय मंत्री जी और विधायक, माननीय महापौर जी, विधायक जी, मंत्री जी पीने के అది ఆ రాష్ట్ర సీఎం మోహన్ యాదవ్ మాట్లాడుతున్న క్రమం. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ రియాక్ట్ అవుతూ ప్రస్తుతం ఈ ఘటన మీద, ఇండోర్ ఘటన మీద ఆయన రియాక్ట్ అయ్యారు. 7 మరణించారు, 150 మంది హాస్పిటల్లో చికిత్స పొందుతున్న ఘటనకు లాపర్వాహి. ఎట్లా ఇలా అయితే? ఎందుకంటే కనీసం మనిషి తాగే నీటిని కూడా స్వచ్ఛంగా ఇవ్వలేని దుస్థితికి దేశం చేరుకుంటే ఎవరికి సమాధానం చెప్తారు? ఏమని సమాధానం చెప్తారు? అసలు సమాధానం చెప్పగలమా? ఎందుకంటే తాగే నీరు కదా, కనీసం తాగే నీటిని కూడా మనం ధైర్యంగా ఇదిగో మేము ప్రభుత్వం పంపిస్తున్న నీరు ఇది, ఘంటా పదంగా ఘంటా బజాకే బతాओ అంటున్నారు జనాలు. घंटा की जरूरत नहीं है, घंटा बजा के बताओ कि हम लोग ये पानी पी सकते हैं. సరే మీరు చూడొచ్చు, అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక ప్రశ్న ఒక జర్నలిస్ట్ నుంచి పడితే సమాధానం చెప్పాలి కదా. ఏమడిగాడు సదరు జర్నలిస్టు? నీటి గురించి అడిగాడు, అక్కడ సమస్య గురించి అడిగాడు, దాని గురించి అడుగుతున్నాడు. మీకు తెలిస్తే ఆఫ్ కోర్స్ మీకు తెలిసేదే అంతో ఎంతో కొంత నిర్మోహమాటంగా చెప్పాలంటే. ఆ తర్వాత నుంచి మీకు అక్కడ ఉండే ప్రభుత్వ అధికారులు కొంత ఇన్ఫర్మేషన్ ఇస్తే దాన్ని కట్టగట్టి మూటగట్టి మీకు మాటలుగా బయటకు వస్తాయి. ఇంకా నిజాలు మాట్లాడుకోవాలంటే, ఇంకా పచ్చిగా మాట్లాడాలంటే. అలాంటప్పుడు ఎస్ తప్పైంది, తప్పైందని ఒప్పుకోవడం తప్పే ఉంది, తప్పు కనిపిస్తుంది కదా. అక్కడ నిర్లక్ష్యం వహించిన వాళ్ళు యాక్షన్ తీసుకుంటామని చెప్పుకుంటే హర్షిస్తారు ప్రభుత్వాలు, ఇన్ఫ్యాక్ట్ ప్రజలు హర్షిస్తారు. ఎస్ ఇది తప్పు జరిగింది, ఒక్కసారి దీనికి సంబంధించి ఇన్వెస్టిగేషన్ జరుగుతుందో లేకపోతే ఉంటుంది కదా, ఆ ప్రవచనం ఉంటుంది కదా. ఎంత తప్పు జరిగినప్పుడల్లా ఇంత చెప్తూ ఉంటారు, ఇన్వెస్టిగేషన్ చేస్తాం, దోషుల్ని పట్టుకుంటాం, ప్రభుత్వ అధికారుల మీద చర్యలు తీసుకుంటాం. అదే చెప్పండి, ఆ ప్రవచనం చెప్పండి మళ్ళీని. ఇప్పుడు కూడా అంతే కదా, వాళ్ళు అడుగుతుండేది స్వచ్ఛమైన ఆ నీరు ఇబ్బంది అయింది, మురుగునీరుతో కలిసింది, జనాలు తాగారు, పాపం 10 మంది ప్రాణాలు కోల్పోయారు, ఇంకా 1100 మంది బెడ్ మీద ఉన్నారు, వాళ్ళు చికిత్స తీసుకుంటున్నారు. దాని గురించి సమాధానం మిమ్మల్ని అడగకపోతే ఇంకెవరిని అడగాలి? మిమ్మల్ని అడగకపోతే ఇంకెవరిని అడగాలి? ఇలా కాలర్ పట్టుకుని ప్రభుత్వ అధికారులను అడగాలా? అడగచ్చు, అది సభ్యత అవుతుంది. అప్పుడు మిమ్మల్ని ఇలా పట్టుకొని అడగాల? ఇంకా అదొకటే మిగిలిపోయిందా? చెప్పండి. అదొకటే మిగిలిపోయిందంటే కనుక జనాలు ఆపనే చేస్తారు. ఇంకా జనాలకు అదొకటే మిగిలిపోయింది అనుకుంటే అదే అలా పట్టుకొని అడుగుతారు. ఇంకా సమాధానం చెప్పండి అనేది కదా వాళ్ళు అంటోంది. लापरवाही कैसे हो सकती है? समाधान तो देना पड़ेगा ना. समाधान చెప్పాలి కదా. ఎట్లా అవుతుంది లాపర్వాహి? नहीं चलेगा. ఆ ఘటనకు సంబంధించి ప్రస్తుతం దేశవ్యాప్తంగా నిరసన గళం వినిపిస్తున్నప్పుడు సమాధానం చెప్పండి. అక్కడ మీకు అధికారాన్ని ఇచ్చారు ప్రభుత్వ అధికారులు, సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఉంటుంది. ప్రజలకు చెప్పకపోతే ఇంకెవరికి చెప్తారు మీరు సమాధానం? ఇప్పటికీ మృతి చెందిన కుటుంబాలకి 2 లక్షల చొప్పున పరిహారం అందజేస్తామని చెప్పి ప్రకటించింది రాష్ట్ర ప్రభుత్వం. బాధితులందరికీ వైద్య ఖర్చులని ప్రభుత్వమే భరిస్తుందని చెప్పుకొచ్చింది. ఉన్నతాధికారులు చేత విచారణకు ఆదేశించారు. ఈ నెల 25న మున్సిపల్ కుళాయిల నుంచి తాగునీరు వస్తుంది. అఫ్కోర్స్ మున్సిపల్ కాలనీ నుంచి వస్తూ ఉంటుంది. అప్పటికైతే దుర్వాసన వస్తుందట. అయితే మురుగునీరు తాగునీటిలో కలిసినట్లయితే ఇటువంటివి జరుగుతాయి. డయేరియా లాంటిది, వాంతులు, విరేచనాలు, రకరకాల
తాగునీటి పైప్ లైన్లో ఏదో విష పదార్థం కలిసిపోయింది అన్న అభిప్రాయాన్ని అక్కడ అపోజిషన్స్ రైజ్ చేస్తాయి. సరిపోయింది, రాజకీయాలకు ఒక టాపిక్ దొరికితే చాలు, ప్రతిపక్షాలకి పాలకపక్షానికి ఇది మెల్లిగా మళ్ళీ రాజకీయ కోణం తీసుకుంటుంది, ప్రజా సమస్య గాలి కుదిరేయడం అయిపోతుంది. ఇండోర్లో వరుసగా 8 ఏళ్ల పాటు దేశంలోనే అత్యంత స్వచ్ఛ నగరంగా అవార్డులు అందుకుంది. 8 ఏళ్ల పాటు అచ్చంగా స్వచ్ఛ నగరంగా అవార్డులు అందుకుంది. ఇంటింటి చెత్త సేకరణ తీసుకున్న సందర్భంలో ఏషియాలోనే అతిపెద్ద బయో సిఎన్జి ప్లాంట్ ఏర్పాటు చేసి ఇటు ఆదర్శప్రాయంగా నిలిచిపోయింది. అటువంటి ఇండోర్లో కనీసం మంచినీటి సమస్యతో 10 మంది చచ్చిపోతారా? 10 మంది ప్రాణాలు కోల్పోతారా? ప్రశ్నించకూడదా? సమాధానం చెప్పరా? అంటే నిర్లక్ష్యం మీది కాదు అక్కడ. అలాంటప్పుడు అనుకోరా జనాలు ఇంకక్కడ? ప్రశ్నించిన నేతను గురించి అక్కడ ఒక సదరు నేతాన్ని ప్రశ్నిస్తే జర్నలిస్ట్ అక్కడ ఆయన వెళ్ళిపోతుంటే వెనకాల తొత్తులు ఉంటారు, వీళ్ళ ఓవరాక్షన్ ఎక్కువైపోతుంటుంది. వెనకాల తొత్తుగాళ్ళు ఓవరాక్షన్ ఎక్కువైపోతుంది. గుర్తుపెట్టుకుంది ఆ తొత్తుగాళ్ళు అందరికీ. ఇదొక మీకు దరిద్రమైన అలవాటు అయిపోతుంది. మీకు ప్రశ్నిస్తోంది మీ మంత్రిని, ప్రశ్నిస్తోంది మీ రాజకీయ నేతని, మిమ్మల్ని కాదు. అనవసరంగా మీరు తొత్తులని చెప్పి మీరు ఏదో ఎడవ హడావిడి చేద్దామని వస్తే కనుక ఇలాగే ఉంటుంది సమాధానం. మీరు మీ లెవెల్లో ఉండండి. మీరేదో మంత్రులా ఫీల్ అయిపోయి ఎదవ ఓవర్ యాక్టింగ్ చేయకండి. ఆడు చూడండి, అది బ్లూ అండ్ బ్లాక్ వేసుకుని వాడు ఓవర్ యాక్టింగ్ను ఆడవాడు అసలు कौन किसका है तुम? तू कौन है? तो कौन है बताने के लिए? समाधान तो मंत्री को देना पड़ेगा. तू नहीं है ना मंत्री, आप नहीं तो मंत्री नहीं है. आपने क्यों बात कर रहे हो? पीने का पानी का वजह से इतने लोग की मौत हो चुकी है. आपने बात कर नहीं सकते हैं, तो पीछे बढ़ के बात कर रहे हो आप लोग. వెళ్ళిన తర్వాత అక్కడికి వెళ్ళి నిలదీశాడు. సమాధానం చెప్పండి. సమాధానం చెప్తే అయిపోయేది. ఎస్ ఇలా తప్పు జరిగింది, ఇలా అంటే యాక్సెప్ట్ చేస్తారబ్బా జనాలు. ఆ మాత్రం ప్రజాగ్రహాన్ని తట్టుకోలేకపోతే ఎట్లా? తప్పు జరిగినప్పుడు ఈ ఘటన ఒక్కసారిగా షాక్ గురి చేస్తుంది. బహుశా ఎప్పుడైనా రంగు మారితే కనుక తాకే నీరు కాస్త జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి. सवाल कर रहे हैं ना हम, वो जवाब दे रहे हैं. आपको क्या हो रहा है? तो घंटा बोलेंगे मुझे. बहुत सारे लोगों को अभी तक जो रिफंड की बात कही गई थी वो भी नहीं मिला कैलाश जी. और हाँ, और क्या तुम मत किया, ठीक है? तो क्या घंटा बोलेंगे? सवाल कर रहे हैं ना हम, वो जवाब दे रहे हैं. आपको क्या हो रहा है? वो हमारा लीडर है. तो घंटा बोलेंगे मुझे. बहुत सारे लोगों को अभी तक जो रिफंड की बात कही गई थी वो भी नहीं मिला कैलाश जी. और हाँ, और क्या तुम मत किया, ठीक है? तो क्या घंटा बोलेंगे? सवाल कर रहे हैं ना हम, वो जवाब दे रहे हैं. आपको क्या हो रहा है? वो हमारा लीडर है. तो घंटा बोलेंगे मुझे. बहुत सारे लोगों को अभी तक जो रिफंड की बात कही गई थी वो भी नहीं मिला कैलाश जी. और हाँ, और क्या రైట్, అది ప్రశ్నించాడు. చూసారా? వీళ్ళకి ప్రశ్నించకూడదు. ఈ సో కాల్డ్ నేతాకి సవాల్ చేయకూడదు. ఎందుకంటే సమాధానాలు ఉండే వీళ్ళ దగ్గర. ఇలాంటి వాళ్ళని మనం పంపించుకుంటాం మన శాసనసభలకి. మన దౌర్భాగ్యం అది. మనమే ఎన్నుకుంటాం, మన చేత ఎన్నుకోబడతారు. మనం ప్రశ్నిస్తే వీళ్ళు గంట, వీళ్ళకి మంట, ఇవన్నీ వస్తాయి వీళ్ళకి. వీళ్ళు ఓట్లు అడుక్కోవడానికి మొహమాటం అంటున్నారు. వీళ్ళకి ఓట్లేసి పంపిస్తాం. చూసారా? వీళ్ళకి ఓట్లేసి పంపించే సందర్భంలో ఇలాంటి వాళ్ళని పంపిస్తే ఒకసారి చూసి ఆలోచించుకొని పంపించుకోవాలేమో అనిపిస్తూ ఉంటుంది. అప్పుడు మనుషులేనా అసలు? వాళ్ళు అక్కడ చచ్చిపోయారు 10 మంది. వాళ్ళకి మద్దతుగానే లేకపోతే అక్కడ జరుగుతున్న రియాలిటీకి ఒక ప్రశ్న మీకు వస్తే ఆయన మాట్లాడకపోగా వీడెవడో నీలం చొక్క వాడు ఓవర్ యాక్షన్, వాడు దౌర్భాగ్యం ఇది. అక్కడ పరిస్థితికి అక్కడ మీకు పొలిటికల్ ఏం క్వశ్చన్ చేయట్లేదు కదా. ఆ పార్టీకి సంబంధించి ఏమైనా వచ్చిందా, లేకపోతే పార్టీ గురించి ఏమైనా వచ్చిందా? లేదు కదా. ప్రజా సమస్య మీద వచ్చినప్పుడు ప్రజా సమస్య దృక్కోణంలో మీ సమాధానం చెప్తే ప్రజలు అదే కోణంలో మిమ్మల్ని యాక్సెప్ట్ చేస్తారు. ఈ కథను మిమ్మల్ని కాస్త కలవరపరచవచ్చు. అయితే మిమ్మల్ని కలవరపడ గురి చేయడం ఆర్టీవీ ఉద్దేశం కాదు. కానీ ఇటువంటి కథనాలు చూసినప్పుడు కాస్త కలవరపడ గురి అవకాశం ఉంటుంది. కాబట్టి దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. ఆల్ రైట్,
దిస్ ఈస్ అ డిస్ట్రిబ్యూటింగ్ కాంటెంట్ వీడియో డిస్క్రిప్షన్ అడ్వైస్. మా ప్రతినిధి నవీన్ అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. నవీన్, సారీ ఫర్ ద లేట్. ఏం జరిగింది? ఇన్వెస్టిగేషన్కి సంబంధించి ఎంతవరకు వచ్చింది? ఇటు కేంద్రం కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్టుగా తెలుస్తోంది మధ్యప్రదేశ్ ప్రభుత్వం మీద. ఎటువంటి డీటెయిల్స్ ఉన్నాయి? నవీన్, అంటే కలుషితం నీళ్ళు తాగి ఇప్పటి వరకు 1100 మంది వరకు కూడా అస్వస్థకు గురైనట్టు కూడా మనకి సమాచారం ఉంటుంది. కొత్త ఫలితమే ఇండర్లోని ఉన్నటువంటి మున్సిపల్ శాఖ సంబంధించిన అధికారులు కూడా ఒక నివేదికని ప్రభుత్వానికి కూడా ఇచ్చినటువంటి పరిస్థితి జరుగుతుంది. ముఖ్యంగా ఈ కలుషిత నీళ్ళు తాగడంతో ఇటు డయేరియా తో పాటు వాంతులతో కూడా చాలా మంది ఇబ్బందులు పడ్డారు. ఈ వారం వ్యవధిలోనే 10 మంది కూడా మృతి చెందినట్టు కూడా సమాచారం ఉంటుంది. ఇంకా చాలా మంది ఆసుపత్రిలోనే చికిత్స పొందినట్టు కూడా మనకి సమాచారం ఉంటుంది. కాబట్టి అదే అక్కడ ఉన్నటువంటి సర్చ్ సర్వేక్షన్ పేపర్స్ గతంలోనే ఇండోర్ ప్రాంతం కూడా ఒక అవార్డు కూడా కేంద్రం నుంచి తీసుకున్నటువంటి పరిస్థితి నెలకొంది. కానీ ఇప్పుడున్నటువంటి పరిస్థితిలో ఒకసారిగా పైప్ లైన్ లో కలుషిత నీళ్లు కలవడంతో ఈ యొక్క అస్వస్థ కూడా గురైనట్టు కూడా ఉన్నటువంటి స్థానికులతో పాటు వైద్యులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి నెలకొంది. ఇప్పుడు ఆ కలుషిత నీళ్ళు వస్తున్నటువంటి ఆ పైప్ లైన్ కూడా పూర్తి స్థాయిలో మూసివేసినట్టు కూడా మున్సిపల్ శాఖ అధికారులు కూడా కొంచెం క్రితమే ఈ యొక్క ప్రకటన కూడా చేసినటువంటి పరిస్థితి నెలకొంది. కాబట్టి ఇంకా 1100 మంది వరకు ఇక్కడ ఇండర్తో పాటు ఇతర ప్రాంతాల్లోని ప్రైవేట్ ఆసుపత్రులతో పాటు ప్రభుత్వ ఆసుపత్రుల్లో వారు ఇంకా చికిత్స పొందుతున్నారు. రైట్ నవీన్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. మొత్తంగా అయితే మాత్రం ఇన్వెస్టిగేషన్ జరుగుతోంది. ఇటు కేంద్రం కూడా ఎప్పటికప్పుడు అలర్ట్స్ని, ఇన్ఫ్యాక్ట్ ఎప్పటికప్పుడు సమాచారాన్ని సేకరిస్తోంది. మధ్యప్రదేశ్ ప్రభుత్వం మీద ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తుంది అనేది ప్రస్తుతం జరుగుతున్న చర్చ. మొత్తంగా ఏం జరగబోతుంది అనేది ఇప్పుడు ఆసక్తికరం కాదు, ఆందోళన కలిగించే పరిస్థితి. త్వరగా అక్కడ ప్రస్తుతం చికిత్స తీసుకుంటున్న వాళ్ళు త్వరగా కోలుకోవాలని చెప్పి కోరుకుందాం. घंटा बोलेंगे मुझे? बहुत सारे लोगों को अभी तक जो रिफंड की बात कही गई थी वो भी नहीं मिला कैलाश जी। और हाँ, और क्या तुम मत किया, ठीक है?